హలో బిజినెస్ ఓనర్స్, మీ బిజినెస్లో 10 రూపీస్ ప్రోడక్ట్స్ని 30 రూపీస్కి అమ్మడం ఎలా? దానికి మీకు 4 థింగ్స్ తెలిసి ఉండాలి. ఒక ఐస్ క్రీమ్ని బండి మీద అమ్మితే 10 రూపీస్. అదే ఐస్ క్రీమ్కి ప్రీమియం ప్యాకేజింగ్ యాడ్ చేసి స్పెషల్ ఐస్ క్రీమ్ అని రాస్తే దాని ప్రైస్ 30 రూపీస్ అవుతుంది. మీ క్వశ్చన్ ఏంటో నాకు అర్థమైంది, దాని గురించి మాట్లాడుకున్నాం. సో బేసికల్లీ ఇక్కడ ప్రోడక్ట్ మారిందా? లేదు. ప్రజెంటేషన్, దాని ప్యాకింగ్ మారింది. ఇప్పుడు ప్రాబ్లం ఉంది. మీరు ఈ స్పెషల్ ఐస్ క్రీమ్ అయితే రెడీ చేశారు, కానీ అది మీ కస్టమర్స్కి ఎలా తెలుస్తుంది? మీరు బోర్డు పెట్టుకుంటారు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ చేస్తారు, స్టోరీస్ క్రియేట్ చేస్తారు. దీన్నే అడ్వర్టైజ్మెంట్ అంటారు. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఉంది. నా పక్కనే వేరే బండిలో సేమ్ ఐస్ క్రీమ్ 30 రూపీస్కి అమ్ముతున్నారు. మరి కస్టమర్స్ నా దగ్గరికి ఎందుకు రావాలి? అప్పుడే నేను తీసుకొస్తాను స్పెషల్ ఆఫర్. ఈరోజు కనుక కొంటే ఐస్ క్రీమ్ 25 రూపీస్కే ఇస్తాం. అదే 2 ఐస్ క్రీమ్లు కొంటే 45 రూపీస్కే ఇస్తాం. దీన్ని ప్రమోషన్ అంటాం. నెక్స్ట్, ఒక ఫేమస్ పర్సనాలిటీ ఈ స్పెషల్ ఐస్ క్రీమ్ తింటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ వైరల్ అయితే దాన్ని అంటారు పబ్లిసిటీ. దీంట్లో మీ పాకెట్ నుండి ₹1 కూడా ఖర్చు అవ్వదు, కానీ రిటర్న్స్ మాత్రం కోట్లలో ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి. బ్రాండింగ్, ప్రమోషన్, అడ్వర్టైజ్మెంట్, పబ్లిసిటీ, ఈ 4ని కరెక్ట్గా వాడితేనే దాన్ని మార్కెటింగ్ అంటారు. చాలామంది అడ్వర్టైజ్మెంట్ ఒక్కదాన్నే మార్కెటింగ్ అనుకుంటున్నారు, కానీ అది తప్పు. కార్కి 4 వీల్స్ లాగా ప్రతి బిజినెస్కి ఈ 4 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ బిజినెస్లో ఏ వీల్ మిస్ అవుతుందో మీరే వెరిఫై చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే మోర్ అని కామెంట్ చేయండి, ఫాలో చేయండి. సీ యూ.